ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా వరకు మనము నిన్నటి ఎపిసోడ్లో అసలు 24 క్యారెట్ అంటే ఏంటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని మనం మాట్లాడుకున్నప్పుడు మీరు BIS హాల్మార్క్ 916 అని చెప్పడం జరిగింది సార్. దాన్ని ఇంకా ఇన్ డీటెయిల్గా అంటే ఈరోజు ఎపిసోడ్లో మీరు చెప్తా అన్నారు. సో అదేంటి, దాంతోపాటు ఈరోజు బంగారం ధర ఎలా ఉంది, పెరిగే అవకాశం ఉందా లేదంటే తగ్గుతుందా? వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా శుభవార్త, బంగారము ఇంకా పడిపోయింది ప్రైస్ రూపంలో. ఓకేనా? అది ఎందుకు అంటే 4-5 సంవత్సరాల నుంచి యుఎస్ మార్కెట్ లో ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది అనమాట. మన భారతదేశంలో ఎలాగైతే RBI ఉందో అక్కడే యుఎస్ లో కూడా ఫెడరల్ రిజర్వ్ ఉందన్నమాట. విచ్ కరెన్సీస్ గురించి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి ఆ డెసిషన్ అనేది తీసుకుంటారు. సో నిన్న రాత్రికి జరిగిన డెసిషన్ లో 50 బిప్స్ పాయింట్స్ ఫెడరల్ రిజర్వ్ అనేది ఇంట్రెస్ట్ రేట్ లో తగ్గించడం జరిగింది. అదే కాకుండా ఈ డిసెంబర్ లోపల 2024లో ఇంకా తగ్గిస్తామని చెప్పేసి కూడా ఇంకొక శుభవార్త ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈక్విటీ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో, స్టాక్ మార్కెట్స్, అవన్నిటికీ కూడా ఒక శుభవార్త కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా పెరిగిపోతున్నారు. ఇవాళ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా బాగా పెద్ద గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. కానీ గోల్డ్కి ఫండమెంటల్ ప్రకారంగా ఇది ఒక నెగిటివ్ న్యూస్, కానీ మన భారతీయులకి అది ఒక పాజిటివ్ న్యూస్. ఎందుకంటే గోల్డ్ రేట్స్ పడ్డాయి కాబట్టి. సో ఫండమెంటల్గా ఎందుకు నెగిటివ్ న్యూస్ అంటే, ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతాయో అప్పుడు అందరు ఏం చేస్తారంటే, మనం అనవసరంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అవన్నీ లోన్లు తీసుకోలేము, ఎక్కువ పడుతుంది మనకు ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి జనాలు ఉన్న డబ్బు కాస్త ఏం చేస్తారంటే గోల్డ్లో పెట్టుబడి పెడతారు. సో గోల్డ్ పెరుగుతుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే షేర్ మార్కెట్స్ పెరుగుతాయని చెప్పేసి గోల్డ్లో పెట్టిన పెట్టుబడులు కాస్త తీసేసేసి మళ్ళీ షేర్ మార్కెట్లో పెడతారు. సో అది ట్రేడర్స్ ఫ్యూచర్స్లో ఎవరైతే చేస్తారో ఇది వాళ్ళ కోసం. కానీ ఎవరైతే మంచి 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి ఇది సరైన సమయం చెప్తా. ఎందుకంటే 70,000 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇంకా ఉందండి. ఇంకా మార్కెట్లో ఇంకా గోల్డ్ అనేది బేరిష్ అవ్వాల, బుల్లిష్ జోన్ లోనే ఉంది. కాకపోతే కరెక్షన్ అనేది జరిగింది కదా. సో ఆ కరెక్షన్ చిన్నదా పెద్దదా అయినా కానీ ఇవన్నీ ఫాల్ అయితే అందరికీ లాభమే. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, సో ప్రశ్న మీరు అడిగింది 22 క్యారెట్ 916 గురించి మనము గత ఎపిసోడ్లో ఒక చిన్న ఇంట్రో ఇచ్చాము. దాని డీటెయిల్స్ ఇవాళ నేను చెప్తానని చెప్పా. వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 క్యారెట్ అంటే ఏంటి అని చెప్పి విషయం మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. సో మీరు కావాలంటే ఆ ఎపిసోడ్ చూసుకుంటే అది తెలిసిపోతుంది మీకు. 22 క్యారెట్ గోల్డ్ లో మీకు ఆభరణాల డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 22 క్యారెట్ గోల్డ్ ఏమవుతుందంటే మిగతా శాతం ఏదైతే ఉందో అందులో మీకు కాపర్ లేదా నికెల్ లేదా సిల్వర్ అనేది మిక్స్ అయితేనే మీకు కాస్త మీ ఆభరణం అనేది కాస్త స్ట్రెంత్ అనేది ఉంటుంది, గట్టిగా దృఢంగా ఉంటుంది ఫర్ డైలీ యూస్ పర్పస్. అయితే కానీ 916 అనే ఆ పదం ఎందుకు వాడతారు, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఆ ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు తెలుసుకోవాలి. చూడండి, 999.98 అంటే 24 క్యారెట్స్ వస్తాయి అనమాట. దాంట్లో అంటే 24 క్యారెట్స్ ఉంటాయి, 24 పార్ట్స్ అనమాట ఆఫ్ గోల్డ్. అయితే 916 అని ఎందుకు అంటారంటే 998 లో మీరు యాక్చువల్గా 999 ఒకవేళ డివైడ్ చేస్తే బై 24 డివైడ్ చేస్తే మీకు 4.166 అనే ఫిగర్ వస్తుంది. మీరు చేసుకొని చూసుకోండి క్యాలిక్యులేటర్లో, 4.166. ఇదే 4.166 ని మీరు ఇంటూ 22 చేస్తే మీకు 9165 వస్తుంది. సో అందుకే 916 అనేది పదం వాడతారనమాట. ఇప్పుడు 916 అంటే ఏంటి, సరే వచ్చింది క్యాల్కులేషన్, మ్యాథ్స్ వాడుతున్నారు, ఏదో చెప్తున్నారు. 916 ఏంటంటే 1000% అంటే 999 అంటే ప్యూరిటీ ఫామ్ లో ఉన్న 1000% క్వాలిటీ ఉన్న ప్యూరిటీ ఫామ్ గోల్డ్ లో 916% వరకు మీకు ప్యూరిటీ ఉంటుంది గోల్డ్ లో. ఇకపోతే ఆ 999 లో మిగతా నంబర్ ఎంత, మహా అంటే మీకు 74 లాంటిది. సో 0.74 అంటే 9.16 అంటారు, లేదంటే 916 అంటారు కదా. సో 16 నంబర్ ఏదైతే ఉందో 75 to 85 పాయింట్స్ ఏదైతే ఉందో అందులో మీకు సిల్వర్, కాపర్ అండ్ నికెల్ అనేది మిక్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా మీ గోల్డ్ ప్యూరే. గోల్డ్ లో ప్యూరిటీ అనేది జస్ట్ కొంచెం తగ్గించారు, ఎందుకంటే జస్ట్ అది స్ట్రెంగ్త్ పెంచడానికి. సో 916 అంటే 999 లో నుంచి 916 మీరు మైనస్ చేస్తే మిగతా నంబర్ ఏదైతే ఉంటుందో అది మీకు సిల్వర్, కాపర్, నికెల్ కోసం అని చెప్పేసి పెడతాను అనమాట. సో దానికి అర్థము 916 అంటే
916% మీ గోల్డ్ లో ప్యూరిటీ ఉన్నట్టు. 22 క్యారెట్స్ అని దాన్నే అంటారు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇకపోతే ఈ మిగతా 2 విషయాలు కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది గత ఎపిసోడ్ లో. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత నేర్చుకున్నా తక్కువే. అవును. ఇది మీరు చూస్తున్నారు కదా, దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ లోగో అంటారు. దాన్ని హాల్ మార్కింగ్ అంటారు. హాల్ మార్కింగ్ అంటే ఒక ముద్రిక అన్నమాట, ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముద్రిక. ఇది స్టాండర్డ్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, మీరు నమ్మొచ్చు. అయితే జస్ట్ లోగో చూస్తే లోగో ఎవడన్నా క్రియేట్ చేసుకోవచ్చండి, ఫేక్ లోగోలు. కొంతమంది ఉన్నారు గోల్డ్ నే స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు లోగో క్రియేట్ చేసుకోలేరు, పెద్ద విషయమా? అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు అలా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇక్కడ ఇది హాల్ మార్క్ పక్కన 22K916. మీకు ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. అవును సార్. సో ఇప్పుడు మనం వద్దాము యూనిక్ హాల్ మార్కింగ్ ఐడి. HUID ఈజ్ అ 6-digit ఆల్ఫా న్యూమరిక్ కోడ్. అంటే ఏంటి సార్? గుడ్ క్వశ్చన్. నా HUID అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. అదేంటంటే మన అందరికి భారతదేశ ప్రభుత్వం ఆధార్ కార్డ్ ఇచ్చిందా? అవును, ఇచ్చింది. సో ఆధార్ కార్డ్ లో ఒక 12 డిజిట్స్ నంబర్ ఉంటుందా? అది మన అందరినీ గుర్తింపించే యూనిక్ ఐడి అన్నమాట, యూనిక్ నంబర్ అది. సో అలాగే ప్రతి చిన్న పెద్ద 1 గ్రాము బంగారంతో తయారు చేసిన ఆభరణం ఉన్నా కానీ దానికి కూడా UID ఉంటుంది. 1 గ్రాము బంగారానికి కూడా. ఓకేనా? సో దానికి మినిమం క్వాంటిటీలో మాక్సిమం అది 10 తులాలే ఉండొచ్చు, 1 తులమే ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ UID నంబర్ 6 digits నంబర్ ఉంటుంది కదా. నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో BIS కేర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు కొంటున్న ఆభరణంలో ఆ 6-digit ఆల్ఫా న్యూమరిక్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ABC 123 అనుకుందాం, 6 నంబర్ ఉండాలి కదా. సో ABC 3 ఆల్ఫాబెట్లు, 123 3 నంబర్స్. సో ఆల్ఫా న్యూమరిక్ 2 కలిపేసి వచ్చేసాయి ఇక్కడ. సో ABC 123 అనే నంబర్ ని మీరు యాప్ లో టైప్ చేసి చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తుంది ఆ ఆభరణం పేరేంటి, దాని నెట్ వెయిట్ ఏంట, దాని ప్యూరిటీ ఎంత ఉంది అన్న విషయం అంతా మీకు అక్కడ ఉంటుంది. Yes. సో అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ప్యూరిటీ ఉందా లేదా ఈజ్ ఆన్ ది సర్వర్, గవర్నమెంట్ సర్వర్ లో కంప్యూటరైజ్డ్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇన్ కేస్ రేపటి రోజున ఇది దొంగలించబడింది అనుకుందాం, ఒక బ్యాంగిల్, నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తుంది, ఈ బ్యాంగిల్ దొంగలించబడింది. దాన్నప్పుడు ఎలా గుర్తించాలి? సో మీ దగ్గర ఏదైతే రిసిప్ట్ ఉంటుందో, కొన్న రిసిప్ట్, ఆ రిసిప్ట్ లో ఈ యాక్చువల్లీ UID నంబర్ రాసి ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో ఈ UID నంబర్ తో మీరు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారనుకోండి, ఈ బంగారం మనదే అని గుర్తించవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో వేరే దొంగల దగ్గర అది దొరికింది అనుకోండి, సో అలా ఆ దొంగ దగ్గర దొరికిన ఆభరణాన్ని అప్పుడు తిరిగిస్తారనమాట ఓనర్. ఎవరు ఓనర్ అంటే ఆ ID నంబర్ వల్ల ప్రతి ఓనర్ కి చేరిపోతుంది. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గోల్డ్ హాల్ మార్కింగ్ అండి. మన అందరి మంచి కోసము, మన లాభం కోసము కేంద్ర ప్రభుత్వం చేసింది. సో మరి ఇంత డీటెయిల్డ్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ సార్. దాంతో పాటు ఇలా గోల్డ్ గురించి క్లియర్ గా ఎవరికైనా తెలుసుకొని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో ఎవరైనా పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అన్న, అప్పుల నుంచి బయట పడాలి అనుకునే వాళ్ళు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? మీరు ప్రత్యేకంగా ఇలా గోల్డ్ గురించి కూడా అడిగారు అండ్ ఒక మంచి ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కూడా అడిగారు. సో అప్రోచ్ అవ్వడానికి ఒకటే ఒక దారి ఉందండి, అది మీకు కావాల్సిన మాస్టర్ క్లాస్. అంటే గోల్డ్ ట్రేడర్స్ ఉంటారు, గోల్డ్ బిజినెస్ మన్స్ ఉంటారు, గోల్డ్ కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు, గోల్డ్ ట్రైనింగ్ కావాలి, గోల్డ్ నాలెడ్జ్ కావాలి, అవేర్నెస్ కావాలి. ఇవన్నీ ఒక రిక్వైర్మెంట్. రెండో రిక్వైర్మెంట్, మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్గా నడుపుకోవాలి, గవర్నమెంట్ లోన్స్ ఎలా తెచ్చుకోవాలి, ప్రైవేట్ లోన్సే అయినా ఆర్ అట్ ద సేమ్ టైం మీకు ఈక్విటీ పార్ట్నర్స్ కావాలా, మీకు ఇలాంటి కూడా ఎంక్వైరీస్ ఉన్నాయా, ఫ్యూచర్ ప్లానింగ్స్, దాంతోపాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఎక్స్క్లూజివ్గా ప్లస్ పెట్టుబడి, ఇవన్నిటికీ కలుపుకొని ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇన్ఫర్మేటివ్ క్లాస్ అనమాట. సో దీనికోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే తప్పకుండా నేను రిక్వెస్ట్ చేసేది మెసేజ్ పెట్టమని చెప్పేసి మీకు కావాల్సిన సహాయాన్ని మేము అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.